హృదయ రహస్యములను ఈ లోకంలో ఎవరికి తెలియవు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఇక లోకములో దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనం ఈ మాటను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నప్పుడు నా ప్రవర్తన ఎలాగుండాలి? ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించకూడదు, ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్లు నేను దుష్ట కార్యాలు నా యొక్క జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. అందరూ నన్ను మంచిగా ఉన్నాను అని అనుకోవచ్చు. అందరూ నన్ను మంచిగా ఉండటం కంటే నాకు ముఖ్యం ఏంటంటే దేవుని యొక్క దృష్టిలో నేను మంచిగా కనబడాలి. కాబట్టి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు అని నువ్వు నేను అనుకున్నట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి వెదకేవారిగా మనం ఉంటాం. అదే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి వివేకము కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి వెదుకుతారు. వివేకము లేని వారు అవివేకులు అని బైబిల్ చెబుతుంది. అవివేకులు దేవుణ్ణి వెదక్కుండా మిగతా అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? వెతుకుతారు. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎవరైనా మనము అవివేకి అన్నాం అనుకోండి, తెలుగులో అంత ఎఫెక్ట్ ఉండదు. యూ ఫుల్ అన్నామనికి ఎవరినన్నా వాడు కత్తి తీసుకొస్తాడు నీ పైకి. ఏంటి? నేను ఫూలా? యువర్ ఫుల్, యువర్ ఫ్యామిలీ ఇస్ ఫూలిష్ ఫ్యామిలీ, నీ వంశం ఫూలిష్. మనం అందులో ఒకటే. వాడేం చేత వంశానికి వెళ్ళిపోతాడు. కానీ ఈ సమయంలో దేవుణ్ణి వెదకని వాడిగా నువ్వు ఉన్నట్లయితే మనం ఎవరో తెలుసా? అవివేకులం. వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుడు వెతుకుతాడు. కాబట్టి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నువ్వు ఇంజనీరింగ్ చదివి ఉండవచ్చు, డాక్టర్ చదివి ఉండవచ్చు, MBA చదివి ఉండవచ్చు, PhD చదివి ఉండవచ్చు, కానీ దేవుణ్ణి వెదకని వ్యక్తిగా ఇక లోకంలో ఉన్నట్టయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నువ్వెవరో తెలుసా? అవివేకివి. నీకు చదువు లేకపోయినా దేవుణ్ణి వెతికే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది నువ్వు వివేకివి. కాబట్టి ఇక లోకంలో జీవిస్తున్న మనం అనేకమైన వాటిని మనం వెతుకుతాం కదండి. వేటిని వెతుకుతాం? విలువైన వాటిని వెతుకుతాం, అవునా కదా? విలువ లేని వాటిని వెతకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీ యొక్క జీవితంలో దేవుణ్ణి విలువైన వ్యక్తిగా నువ్వు అనుకుంటే, దేవుడే విలువైన వాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఏం చేస్తావు? ఆయన వెతుకుతావు. బంగారం నీకు విలువైంది, ఏం చేస్తావు? బంగారాన్ని నువ్వేం చేస్తావు? పోగొట్టుకున్న బంగారాన్ని నువ్వు వెతుకుతావు. అయ్యో పోతే పోయిందిలే అనుకుంటావా? అదే ₹1 పోయిందనుకో, ఎంతసేపు వెతుకుతావు? బహుశా 1 నిమిషం ఎతకచ్చు. అదే బంగారు ఉంగరం పోయింది, ఎంతసేపు ఎదుగుతావు? దొరికే వరకు ఎదుగుతావు, భోజనం కూడా చెయ్యవు. కారణం ఏంటి? బంగారం. నా భర్త ప్రేమతో పెట్టాడు, నా భార్య ప్రేమతో పెట్టింది, ఇది మా యొక్క వివాహానికి గుర్తు,
ఇది చాలా విలువైనది కాబట్టి ఏం చేస్తాను, నేను ఇది పోగొట్టుకున్నాను కాబట్టి దాన్ని ఏం చేస్తా, నేను వెతుకుతాను. అంటే విలువైన వాటిని మనం వెతుకుతాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నీకు జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు విలువైన వ్యక్తిగా నువ్వు అనుకున్నట్లయితే దేవుణ్ణి నువ్వు వెతుకుతావు. ఎప్పుడైతే దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉంటామో, మనం ఎవరో తెలుసండి, వివేకము కలిగిన వాళ్ళం, బుద్ధిమంతులం, జ్ఞానము కలిగిన వాళ్ళు. బైబిల్ ఒక మాట ఉంది, జ్ఞానము కలిగిన వాళ్ళు దేవుణ్ణి వెదకెదరు. కాబట్టి ఈ సమయంలో దావీదు దీన్ని గ్రహించాడు. అందుకనే ఏం చేసేవాడు, దేవుణ్ణి వెదికేదానికి తనక జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చాడు. కీర్తన 27:4 దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మీరు బైబిల్ తీయక్కర్లేదు, నేను చదువుతాను. యెహోవా యుద్ధ ఒక వరం అడిగితిని. నువ్వు నేను వరాలు అడుగుతాం దేవుణ్ణి. నాయన నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ చికాకు నాకుంది, ఈ చింత నాకుంది, ఈ అవసరం నాకుంది. తప్పు కాదు దేవుని అడగ దాంట్లో. ఆయన అడగపోతే ఇంకేమైనా అడుగుతామన్నా? మనం ఆయన బిడ్డలం, ఆయన మన తండ్రి, మనకున్న ఏ అవసరం వచ్చినా ఆయన మనం అడుగుతాం. కానీ దావీదు దేవుని వెదికే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, యెహోవా యుద్ధ ఒక వరము అడిగితిని, దానిని నేను ఏంటి వెదకుచున్నాను. దావీదు దేని వెతుకుతున్నాడో తెలుసా, యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు. ఒక్కసారి ఆలోచించేయండి, ఈ వర్స్లోని యొక్క అర్థాన్ని మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. నాయన నీ యుద్ధ ఒక వరం అడుగుతున్నాను, దానిని నేను వెతకుచున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి నువ్వేం చేస్తున్నావు, నరులను పరిశీలిస్తున్నావు కదా. నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నప్పుడు నేను ఒక దాన్ని వెతుకుతున్నాను. ఏంటి నేను దేన్ని వెతుకుతున్నానంటే, యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దయచేసి అలాగే ఉంచండి దాన్ని. ఇక్కడ 3 మాటలు కనిపిస్తున్నాయి. దేవుణ్ణి వెదికేవాడు దేవుని యొక్క సన్నిధికి వస్తాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాడు అంటే ఎవరంటే, దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆలయానికి నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని చూస్తావో తెలుసా? ఏ వ్యక్తిని చూచేదానికి కాదు దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చేది. దేవుని యొక్క మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావో తెలుసా? దీన్ని గ్రహించు. యెహోవా ప్రసన్నత చూచుటకు. మనుషుల ప్రసన్నత చూచేదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుద్దా పని. కానీ దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత చూచేదానికి నేను వెతుకుచున్నాను. ఆయన ఆలయములో ఆరాధించేదానికి వచ్చిన నేను, నీ మాటలు వింటున్న నేను, నీ ఆలయములో నేనేం చేస్తాను, ధ్యానిస్తాను. నీకు మాటలు నేను ధ్యానిస్తాను నాయన. అలా చేసేదానికి నా జీవిత కాలమంతయో నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి వెదుకువారు దేవుని యొక్క సన్నిధికి వచ్చెదరు. బైబిల్ అనేకమైన వాక్యాలు దేవుని యొక్క మందిరాన్ని గురించి రాయబడ్డాయి. సమయం లేదు కాబట్టి నేను వాటిని డిఫరెన్స్ ఇవ్వట్లేదు.
నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని కీర్తన 84:4 కనిపిస్తుంది. జకర్యా 3:7 నీ సన్నిధిని నిలుచు భాగ్యము నాకు ఇచ్చావు నాయనా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు జకర్యా. కాబట్టి క్లుప్తంగా దేవుని యొక్క మందిరములో మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆలయానికి మనం వచ్చినప్పుడు మనం పొందుకొను 7 భాగ్యాలని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. దేవుని యొక్క మందిరానికి రావటం, దేవుని యొక్క సహవాసానికి రావటం నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మందిరానికి వచ్చి, నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు నీకు నేను అనేకమైన భాగ్యాలు నీకు ఇస్తాను, అనేకమైన ధన్యతలు నువ్వు పొందుకుంటావు. అనేకమైన ఉన్నాయి, కానీ 7 ముఖ్యమైన వాటిని మీ మధ్య ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఈ 7 పొందుకోవాలంటే దేవుని యొక్క మందిరానికి నువ్వు రావాలి. దేవుని యొక్క మందిరానికి రాకుండా ఉన్నట్లయితే నీకు జీవితంలో వీటిని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక లోకములో దేవుడు ఆశీర్వాదములకు కర్తగా ఉన్నాడు. నిన్ను ఆచరించేదా ఒక అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఆ ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ఆయన నడవలసిన మార్గంలో మనం నడవాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను మనం పాటించాలి. ఆ దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రా, నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను. నా ఇంటికి రా, నేను నిన్ను దీవిస్తాను. నా ఆశీర్వాదాలు నీకు జీవితంలో, నీ కుటుంబంలో నేను ఉంచుతాను. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనం పొందుకునే ధన్యతల్లో మొదటి ధన్యత, కీర్తన 84:2 మనం చూసినప్పుడు జీవము గల దేవుని యొక్క దర్శనాన్ని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. దేవుని యొక్క మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? దేవుని చూచేదానికి వస్తున్నావు. దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందేదానికి దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు. ఇంకా దేనికి కాదు. దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చేది ఎవరిని చూచేదానికి కాదు, జీవము గల దేవుని దర్శించేదానికి దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను. అది ఒకటి జ్ఞాపకం చేసుకో, అప్పుడు దేవుని మందిరం ఎగ్గొట్టాను. అది మొదటి ధన్యత. రెండోది, కీర్తన 65:4 మనం చూసినప్పుడు మేలుతో తృప్తిపరచుటకు నువ్వు దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తున్నావు. ఒకటి చూడండి, లాస్ట్ లైన్లో ఉంది, మేలు చేత మేము తృప్తి పొందవము. దేవుని ద్వారా మేలు పొంది నువ్వు తృప్తి పడేదానికి దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు గల వారి పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యొక్క మందిరంలో నువ్వు వచ్చి ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయనకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు చెబుతున్నాడు, మేలుతో నేనేం చేస్తాను? నేను తృప్తిపరుస్తాను. అందుకనే దేవుని యొక్క మందిరానికి రావాలండి. మూడవది, కీర్తన 36:8. కీర్తన 36:8, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. ఈ రోజుల్లో మనుషులకు, కుటుంబాలకు సంతృప్తి లేదు. సంతృప్తి లేదు. మరి సంతృప్తి నీకు దొరకాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మందిరములో నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత నువ్వు చూస్తావు. తర్వాత మేలతో తృప్తిపరచబడతావు. సమృద్ధి వలన సంతృప్తి పొందేదానికి దేవుడు నీకు జీవితంలో కృప చూపిస్తాడు. కాబట్టి సమృద్ధి వలన సంతృప్తి పొందేదానికి దేవుని యొక్క మందిరంకు మనం ఏం చేయాలి? రావాలి. నాలుగవది మనం చూద్దాం, కీర్తన 16:11. కీర్తన 16:11, నీ సన్నిధిని ఏముంది? నార్మల్ సంతోషం కాదంట, సంపూర్ణ సంతోషం. దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ధన్యత ఏంటో తెలుసా?
దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు నీకు తీస్తాడు. బహుశా భయంకరమైన విచారకరమైన పరిస్థితులను ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మందిరానికి వచ్చి దేవుని నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మందిరానికి నువ్వు వచ్చావు కాబట్టి నేనేం చేస్తాను, నేను సంపూర్ణ సంతోషముతో నేను ఇంటికి ఏం చేస్తాను, పంపేస్తాను. ఈ లోకములో ఎక్కడా నీకు సంపూర్ణ సంతోషం దొరకదు. దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క మందిరమును మనం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క మందిరపు సహవాసాలను మనం నిర్లక్ష్యం చేయొద్దు. అది నీ మేలు కోసం. సాతానికి ఇది తెలుసు కాబట్టి నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు, కాబట్టి నీకు మేలు కలుగుతుంది, కాబట్టి నీకు సంతోషం కలుగుతుంది, కాబట్టి జీవము గల దేవుణ్ణి నువ్వు దర్శిస్తావు. కాబట్టి వాడు దేవుని యొక్క మందిరానికి నేను రానివ్వడం, అపవాదికి చోటివ్వద్దు. నిన్ను రక్షించిన రక్షణకర్త అయిన ఆ దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుణ్ణి ఆరాధించేదానికి, ఆ దేవుని ద్వారా దీవించబడడానికి దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తున్నావు. తర్వాత ఐదోది మనం చూచినప్పుడు ఐదో ధన్యత ఏంటి? కీర్తన 36:8. కీర్తన 36:8. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఏంటి? నువ్వు ఇక్కడికి వస్తే దేవుడు ఏం తాగిస్తాడో తెలిసి నిన్ను? ఈ బల్లలో ద్రాక్షరసాన్ని నువ్వు తాగుతున్నావు. దానితో పాటు దేవుడు ఏం చేస్తాడు? ఆనంద ప్రవాహాన్ని ఏం చేస్తాడు? నిన్ను తాగిస్తాడు. ఇంతవరకు ఏడుపు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. ఈ ఏడుపు ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం, ఇక ఏడుపు ప్రవాహాన్ని తాగుతున్న మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆనంద ప్రవాహాన్ని ఆయన ఏం చేస్తాడు? ప్రవహింప చేసి నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? నిన్ను పంపిస్తాడు. అది ఎన్నోదండి? ఐదోది. ఆరోది మనం చూద్దాం. కీర్తన 84:5. కీర్తన 84:5. దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క బలాన్ని నువ్వు పొందుకుంటావు. సంఘం ఎప్పుడు నిండుగానే ఉంటుంది. కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ కుటుంబంలో కొంతమంది ఈరోజు రాలా, కాబట్టి వారికి ఈ మాటలు చెప్పండి. దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. మనం నిజంగా దేవుని యొక్క బిడ్డలైతే దేవుని యొక్క మందిరంలో మనం కనపడాలి. మన కుటుంబాన్ని ఇంతవరకు దేవుడు దీవిస్తున్నాడు. ఆయన కృప వలనే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. జీవప్రాప్తులుగా దేవుడు మనం చేస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతించేదానికి, ఆయన ఆరాధించేదానికి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా రాకుండా ఉన్నట్లయితే వారికి మీరు తెలియచేయండి. ఎందుకంటే ఏదైతే విలువను వాళ్ళు తెలుసుకుంటారో దాన్ని వాళ్ళు వెతుకుతారు. దేవుని యొక్క మందిరం యొక్క విలువను వారికి తెలియదు కాబట్టే వాళ్ళు రావటం లేదు. మన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క మందిరపు విలువ మీకు తెలిసింది కాబట్టే మీరు వచ్చారు. ఎవరైతే విలువ తెలియకుండా లోకంలోనిదే విలువైనదని అనుకుంటున్నారో వాళ్లకు మీరు తెలియచేయండి. వారిని కూడా దేవుని యొక్క మందిరంలోనికి మీరు నడిపించి ఈ దీవెనలు వారు కూడా పొందుకునే రకంగా మీ వంతు పాత్రను మీరు నెరవేర్తించండి. దేవుని వలన బలాన్ని పొందేదానికి దేవుని యొక్క మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ లోకములో ఎన్నో బలహీనమైన పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, సమస్యల పరిస్థితులు, అలాంటి స్థితిలో దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేసి దేవుని దగ్గర నువ్వు వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా బలాన్ని నీకు ఇస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, నా బలాన్ని నీకు నేను ఇస్తాను. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆరోది కీర్తన 84:5. కీర్తన 84:5. యాత్ర చేయు మార్గ
మార్గములు వారికి అతి ప్రియములు. ఏ యాత్ర? మనం ఇక లోకములో యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాం. ఇది శాశ్వతమైనది కాదు. యాత్రికులుగా మనం ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ లోక యాత్రలో మన మార్గములు ప్రియముగా ఉండాలంటే దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినప్పుడు యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములుగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుకనే దేవుని మందిరానికి రావాలి. నువ్వు యాత్ర చేయు మార్గాలు నీకు కష్టంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుని నువ్వు వెదకట్లేదు. దేవుని యొక్క ప్రసన్నతను, జీవము గల దేవుని దర్శించడానికి నువ్వు రావటం లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, ఇక భూలోక యాత్ర చేయు మార్గములు నాకు ప్రియంగా ఉండేదానికి నీ మందిరపు ఆరాధనకు నేను వస్తాను ప్రభా, నీ మందిర సహవాసాలకు నేను వస్తాను. ఆఖరిగా కీర్తన 84:11. కీర్తన 84:11. కృపయు ఘనతయు దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నువ్వు ఘనపరచబడాలంటే నువ్వు నేను చేయవలసిందంటే దేవుని యొక్క మందిరానికి నువ్వు రా. దేవుని యొక్క మందిరానికి రావటంలో నువ్వు తెలియచేసింది ఏం తెలుసా? నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. కుటుంబముగాను దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చెప్తున్నది ఏం తెలుసా? నా కుటుంబము దేవుణ్ణి ఘనపరుస్తున్నది. దేవుడు చెబుతున్నాడు, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఏం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుని యొక్క మందిరానికి రావటం వలన నీకు మేలు. దేవుని యొక్క మందిరానికి రావటం వలన ఈ మేలు, 7 మేలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ 7 మేలు నీకు జీవితంలో పొందుకుంటావు. కృపయు ఘనతయు. దేవుని యొక్క మందిరానికి ఎప్పుడు వస్తావో ఆ కృపామయుడు ఇంకా ఎక్కువగా నీ పైన కృప కుమ్మరిస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఆ కృప యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు. కాబట్టి నాయన నీ కృప నాకు చాలు, ఇంకేం అవసరం లా నాకు. నీ కృప నాకుంటే చాలు నాయన. ఇక లోకములో ఏ పరిస్థితిలోనైనా కానీ నేను జీవించగలుగుతాను. కారణం ఏంటంటే నీ కృపయే నాకు ఉత్తమం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటా. పొందుకుంటావు, దేవుని వలన బలాన్ని పొందుకుంటావు. భూలోక యాత్రలో నువ్వు చేయు మార్గములు నీకు ప్రియంగా కనిపిస్తాయి. కృపయు ఘనతయు దేవుడు నీకు దయచేస్తాడు. అందుకనే ఏం చేయాలి? వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఆయన నేను చూస్తున్నాడు. ఈరోజు ఆదివారం. నా బిడ్డ ఏం చేస్తుంది? నా బిడ్డ ఏం చేస్తుంది? నైట్ అంతా వర్షం వచ్చింది, మార్నింగ్ చల్లగా ఉంది, లేసేదానికి అవట్లా, టైం అయిపోతుంది. నా బిడ్డ ఇంకా లెగట్లా, ఇంకా ముసుగు తన్నుకున్నాడు, ఇంకా కిచెన్లోనే ఉంది, ఇంకా పూరి పొంగుతుంది, ఇంకా రావట్లేదు. 10 అయిపోతుంది. దేవుడు నిన్ను బట్టి టెన్షన్ పడుతున్నాడు తప్ప నీకు మాత్రం టెన్షన్ లేదే. ఇక్కడున్న 80% పీపుల్ వచ్చారులేండి. 80% పీపుల్, 80 ఏంటి 85% పీపుల్ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కరు కూడా తప్పిపోవడానికి చేస్తున్నారు. అది ప్రాబ్లం. దేవునితో ఉన్న సమస్య ఏంటంటే అది 99 వచ్చేసినా ఒక్కరు రాకుండా ఉంటే ఏం చేస్తాడు? మీరు వచ్చారా, ఓకే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఒక్కదాని కోసం దేవుడు ఏం చెప్తాడు? దేవుని యొక్క ప్రేమ అలాంటిదండి. అందుకని దేవుని యొక్క ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయకు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చేదానికి మానకు. ఎవరైతే మానుకుంటున్నారో, ఎవరైతే మీ కుటుంబస్తులు దేవుని యొక్క మందిరానికి రావటం లేదో, ఈ మందిరానికి రమ్మని చెప్పట్లేదు నేనండి. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ దేవుల్లో ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలి. ఆ రకంగా మీరు వారిని నడిపించేదానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.